యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలనే పిండి వేసిన ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆవేదన గుండెలనే పిండి వేసిన నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సేదదీచు సెలయేర్లు ఎండిపోయినా ఆదరించు స్నేహితులే వీడిపోయినా సేదదీచు సెలయేర్లు ఎండిపోయినా ఆదరించు స్నేహితులే వీడిపోయినా నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము తండ్రి, చేరువచ్చిన మీ బిడ్డలకు అవసరమైన మాటలు మీరు వివరించి మా అందరి అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవాన్ని పొందడానికి మీ దాసుని నన్ను వాడుకొని మహిమ చెందమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన ప్రేమను బట్టి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ కార్యక్రమంలో రెండవ దినం దేవుని వర్తమానం వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంఘ పెద్దలు దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము. నిన్నటి దినము మనము ఉత్సవ కాలములు
లేక అకేషనల్ పండుగలను గూర్చిన విషయాలు తెలుసుకున్నాం. అందులో వారము జరిగే పండుగలు, నెలకొకసారి జరిగే పండుగలు, సంవత్సరములకు ఒకసారి జరిగేటువంటి పండుగలు. పండుగ అంటేనే ఉత్సవం, ఆనందం, సంతోషం అనేటువంటి భావాన్ని సూచిస్తుంది. అయితే ఉపవాసము అనేటువంటిది ఉత్సవం కాదు, సంతోషము కాదు. ఉపవాసం అనేటువంటిది దుఃఖపరచుకొనుట అనే భావం. అంటే మనకు హీబ్రూ భాషలో ఉపవాసం అనేటువంటి ఆ మాట హీబ్రూ భాషలో ఏముందంటే సోమ్ అనేటువంటి మాట మన తెలుగులో ఉత్సవము అనేటువంటి తర్జుమా జరిగింది. సోమ్ అనే మాట అంటే ఆహారము మానుకోవడం, మనము నోరు మెదపక ఉండడం. అంటే మనం చిన్నపిల్లలప్పుడు గలబ చేస్తుంటే ఉపాధ్యాయులు ఏమంటారు, నోటికి తాళమేయండి అంటారు కదా. అలా ఉండేటువంటి భావాన్ని సోమ్ అనేటువంటి మాట యొక్క భావముగా హీబ్రూ భాషలో ఉన్న పదం. ఎందుకంటే మనకు పాత నిబంధన గ్రంథము హీబ్రూ భాషలో వ్రాయబడింది, అంటే హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఒకవేళ నా తెలుగు పదాలు మీకు కొందరికి అర్థం కాకపోతే, అంటే ఇక్కడ సెకండ్ లాంగ్వేజీ తమిళ్ చదువుకున్నటువంటి వారికి బహుశా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీరు ప్రక్క వారిని ఆ పదం భావం ఏంటని మీరు ఒకవేళ తెలుసుకోవచ్చు. కాబట్టి సోమ్ అనేటువంటి హీబ్రూ పదానికి మనము ఆహారము తీసుకోకపోవడం, నోరు మెదపకపోవడం అనేటువంటి భావం ఉంది. మరొక పదాన్ని వాడారు, దాన్ని తానిత్ అనేటువంటి పదం. హీబ్రూ భాషలో తానిత్ అనేటువంటి పదాన్ని మన తెలుగు భాషలో ఉపవాసం అనే మాటతో తెనిగించారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రాణమును ఆయాసపరచుకొనుట లేక దుఃఖపరచుకొనుట అనేటువంటి భావం. తానిత్ అనేటువంటి హీబ్రూ పదానికి ఉన్నటువంటి భావం ఏంటంటే దుఃఖపరచుకోవడం, ప్రాణమును ఆయాసపరచుకోవడం అనేటువంటి భావం ఇందులో ఇమిడి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇక మన తెలుగులో మనము ఉపవాసం అంటాము కదా, దీని భావాన్ని ఒకవేళ మనం తెలుసుకోవాలి అంటే ఉన్నది కాక మరొక సహాయం ఇవ్వబడం ఉప అనేటువంటి మాటకు. అంటే మన సంఘాల్లో ఒక అధ్యక్షుని ఎన్నుకుంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం, ప్రెసిడెంట్ అంటాం, తెలుగులో అధ్యక్షులు అంటాం. ఇంకొక ఆయన ఏర్పాటు చేస్తాం, ఆయన ఏమంటాము, ఉపాధ్యక్షులు అని అంటాం. ఉపాధ్యక్షులు అంటే అధ్యక్షునికి సహకారిగా ఉండేవారు. సెక్రటరీని ఎన్నుకుంటాం, ఇంగ్లీష్లో సెక్రటరీ అంటాం, తెలుగులో కార్యదర్శి అని అంటాం. ఇంకొక ఆయన ఎన్నుకుంటాం, ఆయన ఏమంటాము, ఉపకార్యదర్శి అని అంటాం. సహకారిగా ఉండేటువంటిది. మన తెలుగులో ఉపవాసము అనే మాట ఉప అని అంటే ఉన్నది గాక మరొక దాన్ని, వాసము అంటే నివాసం. కాబట్టి ఉపవాసము అనే మాట మన తెలుగులో మనం భావాన్ని తీసుకుంటే మనమున్న స్థానాన్ని మనము మరచిపోయి ఏదో ఒక అనుభూతిలోనికి వెళ్ళిపోవడం, అది ఉపవాసం. మనమున్నటువంటి స్థితిగతులను మర్చిపోయి మనము ఏదో ఒక స్థితిలోనికి వెళ్ళిపోవడం. ఇది పాత నిబంధనలో యెహెజ్కేలు గారు వారు అంటారు, నేను ఆత్మవశుడనై ఉండగా అని అంటాడు. అంటే తనున్న స్థితిగతులను మర్చిపోయి ఒక అనుభూతిలోనికి వెళ్ళిపోయేటువంటి భావాన్ని ఈ ఉపవాసం అనేటువంటి మన తెలుగు పదము యొక్క భావముగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి. కాబట్టి దీన్ని బట్టి మీరు ఉపవాసము అంటే ఏమిటి అనే దాన్ని ప్రాణమును ఆయాసపరచుకొనుట, ఆహారమును మనము తీసుకొనకపోవుట అనేటువంటి భావం.
మరి ఎందుకు మనం ఆహారం తీసుకోకూడదు, ఎప్పుడు మనం ఉపవాసము ఉండాలి అనేటువంటి ఆజ్ఞ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు అని అంటే రెండో విషయం ఇది. మొదటిది ఉపవాసం అంటే ఏంటో చెప్పాను. ఉపవాసం అనేది రెండు హీబ్రూ పదాలు. ఒక పదం సోమ్ అనేటువంటి పదం, రెండో పదం మరి తానిత్ అనేటువంటి పదాలు మన తెలుగులో ఉపవాసం అని తెనిగించారు. ప్రాణమును ఆయాసపరచుకునుట, దుఃఖపరచుకునుట అనేటువంటి పదాలతో కూడా తెనిగించారు. రెండవది, దేవుడైన యెహోవా ఎప్పుడు ఉపవాసం ఉండమని దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు అంటే లేవియాకాండం మనము 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు 29వ వచనము నుండి ఈ మాటలు తెలియజేయబడతాయి. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. లేవియాకాండం 16వ అధ్యాయం 29వ వచనం చదివాను. కాబట్టి అక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటంటే మీకు ఇది నిత్యమైన కట్టడ, స్వదేశులైనా మీ మధ్య ఉండే పరదేశులైనా మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడు దినము. 34వ వచనంలో అంటాడు, సంవత్సరములకు ఒకసారి ఇశ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. కాబట్టి సంవత్సరమునకు ఒక పర్యాయం మీరు ఒక ప్రాయశ్చిత్త దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనము ఏ తప్పు చేశామో ఆ తప్పును మనము ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఆ తప్పులో మనము కాలు మోపకుండా ఉండుటకు, లేక ఆ తప్పు మరలా మనము చేయకుండా ఉండుటకు. అది సంవత్సరంలోకి ఒకసారి మీరు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. అది ఏ దినము? 7వ మాసం 10వ దినము అని చెప్పాడు. 7వ మాసం 10వ దినం. 7వ మాసం అంటే ఇప్పుడు జూలై కదా? జూలై మాసం కాదు. ఎందుకంటే ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన కట్టడ. నేను చెప్పాను, ఇశ్రాయేలీయులకు ఆ 12 మాసాలు ఉన్నాయి. తెలుగు వారికి 12 మాసాలు ఉన్నాయి, తమిళ్ వారికి 12 మాసాలు ఉన్నాయి, హిందీ వారికి 12 మాసాలు ఉన్నాయి. అలాగే మనకు ఇశ్రాయేలీయులు యూదులకు కూడా 12 మాసాలు ఉన్నాయి. నిన్న దినం చెప్పాను, అమావాస్య నుండి అమావాస్య వరకు వారు ఒక నెలగా లెక్కలు వేసుకునేటువంటి వారు. ఇక మన తెలుగులో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, మనం ఇలా పాల్గొనం వరకు 12 మాసాలు. మీ తమిళ్లో కూడా 12 మాసాలు ఉన్నాయి కదా? దాదాపుగా తెలుగు పదాలను అనుసరించే దగ్గరగా ఉన్నాయి. మరి తమిళ్లో 7వ మాసం ఎప్పుడు? తమిళ్లో 7వ మాసం అనే దాని పేరేంటి? ఆడి మాసమా? కాదేం. ఆడి మాసం అంటే 4వ మాసం అవుతుంది కదా? ఆడి మాసం అంటే 4వ మాసం అవుతుంది. నేను సేకరించాను మీ దగ్గర నుండి. ఇప్పసి అనేటువంటిది మీరు 7వ మాసముగా చెప్పారు. నాకు తెలియదు, నేను అడిగి తెలుసుకున్నాను. ఇప్పసి అనేది 7వ మాసముగా తమిళ్లో ఉంది అనేది నేను తెలుసుకున్నాను. అయితే 7వ మాసం అంటే మీరు ఇప్పసి మాసములోనే కాదు, ఐపసి అనేటువంటిది. కాబట్టి ఈ ఐపసి అనేటువంటి మాసంలో మీరు ఉపవాసం ఉండమని ఆయన చెప్పింది కాదు. ఇది ఇశ్రాయేలులకు ఇచ్చిన కట్టడ కాబట్టి
ఇశ్రాయేలీలలో వారికి ఉన్నటువంటి మాసాలలో 7వ మాసం అని చెప్పడం అన్నమాట. ఇవి మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం ఇంగ్లీష్ నెలలు ఫాలో అవుతున్నాం. ప్రపంచమంతా ఫాలో అవుతుంది జనవరి, ఫిబ్రవరి మాసాలు. అలా ఇప్పుడు మనకు ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల ప్రకారంగా మన మాసాలు వాటిని అనుసరించి రావు. యూదుల మాసాలు కూడా వాటిని అనుసరించి రాదు. నిన్న దినం నేను తెలియజేశాను మీకు, మరి యూదులలో ఉన్నటువంటి మొదటి నెలలు అబీబు నెల అని అన్నారు. అబీబు నెల నిన్న మీకు చూపించాను. నేను నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ మాటను చూపించాను. 13వ అధ్యాయంలో కూడా ఆ మాట మనకు వాక్య భాగంలో కనపడుతుంది. 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా అబీబు నెల వారికి మొదటి నెల అనేటువంటిది తెలియజేశారు. తర్వాత ఆ నెలనే వారు ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, నీసాని మాసము అని కూడా అంటారు. ఇది మనకు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది. మీరు తీసి చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అవసరమైతే మీరు రెఫరెన్సులు రాసుకోండి, తర్వాత మీరు చెక్ చేయండి. నీసాని మాసం అని అంటారు. ఒకే నెలకు 2 పదాలు ఎందుకు వచ్చాయంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత వరకు, కనాను భూభాగంలో ఉన్నంత వరకు అబీబు నెలగానే వారి మొదటి నెలను ఎంచుకున్నారు. వారు బబులోనుకు వెళ్ళిన తరువాత బబులోనీయుల భాష ప్రకారంగా దానిని నీసాను మాసము అని అన్నారు. నీసాని మాసం అన్నా అబీబు మాసం అన్నా 2 ఒకటే. ఇది మనకెప్పుడు వస్తుందంటే మార్చి, ఏప్రిల్ మాసాలు. మార్చి మాసంలో కొన్ని దినాలు, ఏప్రిల్ మాసంలో కొన్ని దినాలు ఇశ్రాయేలీలు లేక యూదుల యొక్క మొదటి నెల వస్తుందన్నమాట. కాబట్టి ఇది వారి నెలలో మొదటి నెల. అబీబు నెల కావచ్చు, నీసాని మాసము కావచ్చు, దీన్ని మొదటి నెల అన్నారు. 2వ నెలను జీఫ్ అనేటువంటి మాటతో వాడారు. జీఫ్ అనేటువంటి మాటతో వాడారు. ఇది రాజుల మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఇది 2వ మాసముగా, వారి క్యాలెండర్ ప్రకారంగా 2వ మాసముగా తెలియజేయబడింది. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం మనం మొదటి వచనము చదివినప్పుడు అక్కడ వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరము జీఫ్ అను 2వ మాసమందు అని అన్నాడు. ఇశ్రాయేలుల 2వ మాసం ఏంటి? జీఫ్ అనేటువంటి పేరుతో వారి 2వ మాసము ఉంది అనే విషయాన్ని గమనించాలి. వారి 3వ మాసం పేరేమిటంటే తమ్మజు అనేటువంటి పేరు. తమ్మజు అనేటువంటిది ఇశ్రాయేలీల యొక్క 3వ మాసం. 4వ మాసము ఆబ్ అనేటువంటి మాసం. ఈ 2 కూడా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవు, కానీ మనకు బైబిల్ చరిత్ర రాసినటువంటి జోసిఫస్ అనేటువంటి బైబిల్ చరిత్రకారుడు తన గ్రంథాలలో వ్రాశాడు. తన చరిత్ర గ్రంథాల్లో ఆయన వ్రాసింది ఏంటంటే, ఇశ్రాయేలీల 3వ మాసము తమ్మజు, 4వ మాసము ఆబ్ అనేటువంటి మాసముగా తెలియజేశారు అనేది నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. 3వ మాసం చెప్పలేదు కదా, సారీ, 2 చెప్పాను. జీఫ్ అనేది 3వ మాసము సీవాన్ అనేటువంటి మాసం. సీవాను అనేటువంటిది ఇది మనకు ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఈ సీవాన్ అనేటువంటిది వారి యొక్క మాసములలో 3వ మాసముగా వాక్య భాగంలో మనకు తెలియజేయబడుతుంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు మనకు అక్కడ ఈ మాసము పేరు కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఎస్తేరు గ్రంథములో 8వ అధ్యాయం 9వ వచనంలో చదవమ్మా. సీవాను అనేటువంటి 3వ నెల, ఇది ఇశ్రాయేలు యొక్క నెలలలో సీవాన్ అనేటువంటిది 3వ
నెల. ఇక 4వ నెల 5వ నెల జోసిఫస్, బైబిల్ చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ రాసినటువంటి ఆ గ్రంథాల్లో ఆ 2 మాసాలు కనపడతాయి. తర్వాత మనం ఇక 6వ మాసాన్ని చూస్తే ఏలూల్ అనేటువంటి పేరు. ఇశ్రాయేలీల యొక్క 6వ మాసం ఏలూల్ అనేటువంటి పేరు. ఇది మనకు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో మనకు ఈ మాసము యొక్క పేరు కనపడుతుంది. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, ఈ సమయంలో మనం 15వ వచనం చదువుదాం. ఈ ప్రకారముగా ఏలూల్ మాసము 25వ దినమందు అనే మాట రాశాడు. ఏలూల్ అనేటువంటిది ఇశ్రాయేలీల యొక్క 5వ మాసం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇక 7వ మాసం పేరు నిన్న కూడా నేను చెప్పాను. ఇశ్రాయేలీల 7వ మాసాన్ని ఏమన్నారు? ఏతనీము అనేటువంటి పదముతో ఉపయోగించారు, వారు పిలిచారు. ఇది రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనములో మనకు ఈ మాట కనపడుతుంది. అంటే వారి మాసములో ఏతనీము అనేది 7వ మాసం. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఏతనీమను 7వ మాసమందు అనే మాట అన్నాడు. ఏతనీము అనేటువంటిది ఇశ్రాయేలీల 7వ మాసం. మనకు లేవ్యకాండంలో ఏం చెప్పాడు? మీరు 7వ నెల 10వ దినమున మీరు ప్రాయశ్చిత్త దినముగా సంవత్సరములకు ఒకసారి ఏర్పాటు చేసుకొని, ఆ దినమున మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాప పడండి, దుఃఖపడండి, పాపాలను విడిచిపెట్టండి, పాపాలను మరలా మీ జోలికి రాకుండా చూచుకోండి అనేటువంటి మాటలు అక్కడ మనకు తెలియజేశాడు. కాబట్టి ఇశ్రాయేలీలు లేక యూదులైనటువంటి వారు ఈ ఉపవాసము అని మనం అనే మాటను వారు ప్రాయశ్చిత్త దినము, ప్రాయశ్చిత్త దినం, అకేషనల్ కాదు, ఉత్సాహభరితమైనది కాదు. నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నీవు కన్నీరు కార్చేటువంటి దినం. నీ పాపముల వలన ఇతరులు నష్టపడిన దానికి నీవు నీ దేవుని ఎదుట పశ్చాత్తాపపడడం. నీవు చేసిన పాపం నీ కుటుంబానికి నష్టము కలిగిస్తే దానిని జ్ఞాపకం చేసుకొని నీవు దుఃఖపడవలసినటువంటి దినం. నువ్వు సమాజానికి హానికరంగా ఏ పాపము చేశావో దానిని ఒప్పుకొని విడిచిపెడుతున్నప్పుడు నీవు కన్నీరు కార్చేటువంటి దినం. నా వలన నా కుటుంబం, నా వలన నా సమాజం, నా వలన నా సంఘం, నా వలన నా దేశం, నేను చేసిన అనైతిక కార్యాలు, నేను చేసిన చెడు పనులు, నేను చేసిన పాపము అనేటువంటి ఆ కార్యాల వలన ఎవరు నష్టపోయారో, ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఇబ్బంది పడ్డారో దానిని బట్టి దేవుని దగ్గర దుఃఖపడడం, కన్నీరు కార్చడం ఈ ఉపవాసము అనేటువంటి దాని యొక్క భావం. అంటే నీవు చేసిన తప్పును బట్టి దేవుని దగ్గర కూర్చొని నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు అన్నపానములు తీసుకోవాలనేటువంటి ధ్యాస నీలో లేకుండా పోవడం. అన్నపానములు నువ్వు బలవంతంగా అన్నపానములు తీసుకోకుండా ఉండాలి అనేటువంటిది కాదు. అలా నువ్వు పశ్చాత్తాప పడుతున్నప్పుడు, అలా నీవు కన్నీరు గారుస్తున్నప్పుడు, నీ దోషముల విషయమై దేవుని దగ్గర నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ప్రాయశ్చిత్త దినము. నీ పాపముల కొరకై నీవు ప్రాయశ్చిత్తము చేసుకోవడం, విడిచిపెట్టడం, పశ్చాత్తాపడడం, అది ఇశ్రాయేలీల మాసములో 7వ నెల 10వ దినమున ఆ కార్యము జరిగించమని దేవుడైన యెహోవా వారికి తెలియజేశాడు. ఇక నేను మిగతా మాసాల పేర్లు చెప్తాను, రెఫరెన్సులు చెప్తాను, మీరు రాసుకోండి. 8వ మాసాన్ని బూలు అనేటువంటి పదంతో ఉపయోగించారు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనములో ఆ మాట ఉంది. తర్వాత 9వ మాసాన్ని కిస్లేపు అని అన్నారు. 9వ మాసాన్ని కిస్లేపు అని అన్నారు. అది జకర్యా గ్రంథం
7వ అధ్యాయం 1వ వచనములో మనకు కనపడుతుంది. ఇక 10వ మాసాన్ని టేబెత్ అని అన్నారు. టేబెత్. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనములో ఆ మాట మీకు కనపడుతుంది. తర్వాత 11వ మాసాన్ని సెబాటు అని అన్నారు. సెబాటు అనేటువంటిది ఇశ్రాయేళ్ల 12వ నెల. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట కనపడుతుంది. ఇక చివరిది 12వ మాసాన్ని నిన్న దినం చెప్పాను నేను. ఏమంటారు? ఆధార్. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు కూడా ఉంది, మన నోట్లో ఉండిపోద్ది కదా. ఆధార్ అనేది వారి 12వ మాసం. ఇది ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఇశ్రాయేలీల యొక్క మొదటి మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలల్లో కొన్ని దినాలు తీసుకుంటాయన్నమాట. తర్వాత ఏప్రిల్, మే మాసంలో కొన్ని దినాలు 2వ మాసంలో తీసుకుంటాయి. అలాగే మే, జూన్ మాసం 3వ నెల తీసుకుంటుంది. అలాగే 4వ నెల జూన్, జూలై, 5వ నెల జూలై, ఆగస్టు ఇలా తీసుకుంటుంది అన్నమాట. అలా వారి మాసాలు లెక్కింపబడడానికి వీలవుతున్నాయి అనే విషయాలు మీరు గమనించాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఉపవాసం అని అంటే ఏంటో అర్థమైంది కదా. ఏంటి? ప్రాయశ్చిత్తము చేసుకోవడం, దుఃఖపరచుకోవడం, కన్నీరు గార్చడం, అన్నపానములను బలవంతంగా ఆపుకోవడం కాదు. నీవు అలా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు నీవు ఒక ఏకాగ్రతలోనికి వెళ్ళిపోవడం, ఆత్మవశుడవై వెళ్ళిపోవడం. అది ఉపవాసము యొక్క ప్రాముఖ్యత. ఉపవాసం అంటే అది. ఆకలి అవుతున్నా, శరీరం బాధపడుతున్నా బలవంతంగా నువ్వు ఏమి చేయకుండా ఉపవాసం ఉండేటువంటిది అది దేవునికి అంగీకారమైనది కాదు. ఎందుకంటే అన్నపానములను దేవుడే మనకు ఇచ్చాడు. నీవు అలా ఏకాగ్రతలోనికి వెళ్ళిపోవాలి. ఇది 2 విషయాలు మీకు తెలియజేశాను. ఉపవాసం అంటే ఏంటో తెలియజేశాను. తర్వాత ఉపవాసము ఎప్పుడు ఉండమన్నాడో, ఎందుకు ఉండమన్నాడో రెండవదిగా మీకు తెలిసింది. ఇక 3వ పాయింట్ నేను మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఏ సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారు, ఏ సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారు. 3వ పాయింట్. దాదాపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు కనపడతాయి. నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మీకు వివరణాత్మకంగా చెప్పాలి అంటే నెలల కాలాలు పడుతుంది అన్నమాట. అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకనంటే మీరు ఇది వింటే దాని నుండి మిగతా ధ్యానంలో మీరు విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోగలుగుతారన్నమాట, గ్రహించగలుగుతారు. కాబట్టి మొదటి పాయింట్ ఉపవాసం అంటే ఏంటో చెప్పాను. అలాగే 2వ పాయింట్ ఎప్పుడు ఉండమన్నాడో, ఎందుకు ఉండమన్నాడో తెలియజేశాను. 3వ పాయింట్ ఏంటంటే దేవుని ప్రజలు ఉపవాసం ఉన్న సందర్భాలు. ఇందులో ప్రాముఖ్యంగా మనము మోషే జీవితాన్ని తీసుకుంటే, మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు అన్నపానములు పుచ్చుకోకుండా ఉన్నాడు. అప్పుడు ఎవరున్నారు సీనాయి పర్వతం మీద? దేవుడైన యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. మొదట ఇచ్చినటువంటి ఆ పలకలను ఇశ్రాయేలు చేసిన దోషాన్ని బట్టి, మోషేకు వచ్చిన కోపాన్ని బట్టి పగలగొట్టాడు. రెండవసారి మరలా ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు మరలా ఆ పలకలను వారికి ఇచ్చేటప్పుడు, ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు వారికి ఇస్తున్నప్పుడు ఆయన 40 దినాలు అన్నపానములు పుచ్చుకోలేదు. అంటే మోషే అన్నపానములు 40 దినాలు పుచ్చుకోలేదని అంటే అసలు ఆయనకు ఆకలి దాహము లేదు. ఎలాగునా? దేవునితో ఏకమైపోయాడు. దేవునితో ఆ తత్సంబంధాన్ని పెంచుకున్నాడు. తనకు శరీర ఆకలి, శరీర దాహం తనకు తెలియలేదు. ఆత్మవశుడై దేవునితో ఉండిపోయాడు. ఈ విషయాలు ప్రియులారా నిర్గమకాండం 34వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దాదాపు 28వ వచనం నుండి మనకు కనపడుతుంది. ఇది మోషే ఉపవాసం ఉన్నటువంటి దానికి కారణం ఏంటంటే, ఆయన దేవునితో సీనాయి పర్వతం మీద గడుపుతున్నప్పుడు అన్నపానములను ఆయన తీసుకోలేదు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఏలియా గారు
అన్నపానములు పుచ్చుకోలేదు. ఎప్పుడు? ఆయన ఆపదలో భయములో ఉన్నప్పుడు. యెజెబెలు రాణి బయలు ప్రవక్తలను ఏలియా మరి చంపిన తరువాత రేపు ఈ పాటికల నీ ప్రాణము కూడా వారిలో ఒకని వలె అయిపోతుంది, రేపు చంపేస్తాను నిన్ను అని వర్తమానము పంపింది. ఏలియా అక్కడి నుండి వచ్చి ఆ అరణ్యములో బదరి వృక్షం క్రింద కూర్చొని ఆయన మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేశాడు. దానిలో ఆయన అన్నపానములను పుచ్చుకోలేదు. అన్నపానములు ఆయన పుచ్చుకోలేదు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. చదవండి మీరు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం చదివితే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ఆపదలో ఉన్నప్పుడు అధైర్యములో ఆయన అన్నపానములు పుచ్చుకోవడం అనేటువంటిది ఆయనకు ఆ ధ్యాసలోనే లేదు. తర్వాత దేవదూత వచ్చింది, ఏలియాను లేపింది. నువ్వు ప్రయాణం చేయవలసినటువంటిది ఇంకా చాలా ఉంది, నువ్వు లేచి అన్నపానములు పుచ్చుకో అని చెప్పి ఆయనకు అన్నపానములు ఇచ్చి ఆయనను బలపరిచింది. ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనపడతాయి. ఒక్కొక్క పాయింట్ను వివరించాలి అని అంటే సాధ్యము కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. తర్వాత దావీదు గారు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? దుఃఖ సమయములో. ఏంటా దుఃఖం అని అంటే, ఆయన బహుగా ప్రేమించినటువంటి రాజైనటువంటి సౌలు తనను ప్రేమించిన యోనాతాను గారు యుద్ధములో చనిపోయారు అనే వర్తమానం తెలిసిన తర్వాత, సౌలు ఒకవేళ దావీదు మీద పగబట్టినా దావీదుకు సౌలు మీద పగ లేదు. దావీదు చేతికి సౌలును దేవుడు అనేక సందర్భాల్లో అప్పగించిన, యెహోవా అభిషేకించినటువంటి వానిని నేను చంపను అని సౌలు మీద తన చెయ్యి ఎత్తడానికి కూడా దావీదు సాహసము చేయలేదు. అంతేకాదు, యుద్ధములో సౌలు యోనాతాను చనిపోయారు అనే వర్తమానం విన్నప్పుడు ఆయన దుఃఖపడ్డాడు, బట్టలు చించుకున్నాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, అన్నపానములు ఆయన పుచ్చుకొన లేదు. సమూయేలు 2వ గ్రంథం మొదటి వచనము నుండి, 1వ అధ్యాయం 8వ వచనం నుండి మనకు ఆ మాటలు కనపడతాయి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనపడతాయి. తర్వాత దావీదు మరొక సమయంలో ఉపవాసం ఉన్నాడు. అదేంటంటే కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఏంటి ఆ కుటుంబ సమస్య అంటే, తనకు ఉరియా భార్యకు పుట్టినటువంటి కుమారుడు జబ్బుపడ్డాడు. ఆ బిడ్డ కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డను బ్రతికించాలి, బ్రతికించాలి, బ్రతికించాలి అనేటువంటి ఉద్దేశంతో. కుటుంబ సమస్యలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబాల్లో కొన్ని సమస్యలు మనకున్నప్పుడు మనము ఆ సమస్యల మీద ఏకాగ్రత అయి ప్రార్థనలు దేవునితో గడుపుతున్నప్పుడు అన్నపానములు మనకు జ్ఞాపకమే లేకుండా పోయేటువంటి అనుభవమే ఉపవాసం అనేటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. తర్వాత నెహెమ్యా గారు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? స్వదేశము కొరకు. ఆయన బబులోన్లో ఉన్నాడు. రాజు దగ్గర గిన్నెను అందించేటువంటి ఒక మంచి పదవిలో ఉన్నాడు. కానీ స్వదేశం యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, అగ్ని చేత దాన్ని కాల్చబడింది అన్నప్పుడు నెహెమ్యా దుఃఖపడ్డాడు, కన్నీరు గార్చాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. తన స్వదేశం ఈ రీతిగా పాడైపోయింది అనేటువంటి వర్తమానం విన్నప్పుడు ఆయన దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. దాని పునర్నిర్మాణం జరగాలనేటువంటి అపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. రాజు మనసును కూడా దేవుడు మార్చి నెహెమ్యా అలాగే హెజ్రా వీరు వాటిని సరిచేయడానికి పంపించిన విషయాలు మనకు వాక్య భాగంలో కనపడతాయి. తర్వాత హెజ్రా గారు ఉపవాసం ఉన్నాడు. దేనికి? బబులోను నుండి వారు కనాను భూభాగానికి వస్తున్నప్పుడు వారి ప్రయాణము క్షేమకరంగా జరగాలి, వారి ప్రయాణం క్షేమకరంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉపవాసం ఉన్నాడు.
నెహెమ్యా ఉపవాసం ఉన్నది మనకు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో కనపడుతుంది. దావీదు గారు ఉపవాసం ఉన్నటువంటి మొదటి సందర్భం రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కనపడుతుంది. 2వ సందర్భం అంటే ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్న సందర్భం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16 నుండి ఆ విషయాలు మనకు కనపడతాయి. తర్వాత ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎప్పుడు? ఆపద రాకుండా కాపాడబడాలి. ఇశ్రాయేలుకు ఒక ఆపద వచ్చింది అని తెలిసిన తరువాత ఆమె రాజు దగ్గరకు వెళ్ళడానికి, రాజు అనుమతి లేకుండా వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి, మరి వెళ్ళినప్పుడు ఆమెకు ఏ అపాయము రాజు ద్వారా రాకుండా ఉండాలి అని తన చెలికత్తెలు మొర్దెకై ఆయన వారిని కూడా ఉపవాసం ఉండమని ఆమె తెలియజేసింది. అలా వారు ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మనం 15వ వచనం చదివినప్పుడు ప్రియులారా ఆ విషయాలు కనపడతాయి. తర్వాత యూదులు ఉపవాసం ఉన్నారు సమూహంగా. ఎప్పుడు? కష్టకాలంలో. సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు 6, 7, 8 అధ్యాయాలు మీరు చదవండి. అందులో మనకు ఆ విషయాలు కనపడతాయి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారు మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన తరువాత ఫిలిష్తీయులకు రహస్య స్థలాల్లో గడ్డలు లేచాయి. ఈ మందసం మనం ఇక్కడ ఉంచుకోవడం క్షేమం కాదని వారు మరలా తిరిగి దాన్ని పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర లేక యూదులు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత నినివే వారు ఉపవాసం ఉన్నారు. ఎందుకని? దేవుని ఉగ్రత తప్పించబడాలి అనే ఉద్దేశంతో. దేవుడు కోపడ్డాడు. నినివే పట్టణపు వారి దోషం నా దృష్టికి చాలా హీనమైనదిగా, భయానకమైనదిగా కనపడుతుంది. నేను నినివే పట్టణాన్ని నాశనము చేస్తాను అని ఆయన యోనాను పంపించినప్పుడు, యోనా వర్తమానం పంపించినప్పుడు ఆయన ఉపవాసము, ఆ రాజు మొదలుకొని ఆ నినివే పట్టణపు వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇది ప్రియులారా మనకు తెలుసు. తర్వాత అహబు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? కీడు నుండి తప్పించుకోవడం కోసం, తనకు వచ్చేటువంటి ఆపద తప్పించుకోవడం కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదివితే ఆ విషయాలు కనపడతాయి. ఇక ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? తనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా బలంగా జరిగించడానికి ఆయన అరణ్యానికి వెళ్ళి 40 దినాలు ఆయన అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉన్నాడు. మన పనిలో మనం బలాన్ని పుంజుకోవడానికి, మన పని సాఫీగా జరగడానికి, మన పనులకు ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఉపవాసం ఉండాలి అనేటువంటి విషయాలను మనకు వాక్య భాగంలో తెలియజేయబడుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించి చూస్తే దేవుడైతే ఉపవాసం ఉండమని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ప్రాయశ్చిత్త దినం, మీ పాపాలు ఒప్పుకునే దినమున మాత్రమే మీరు కన్నీరు గార్చండి అని చెప్పారు. అయితే ఇశ్రాయేలీయులు యూదులు వారికి ఏర్పడిన ప్రతి ఆపద, కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఈ సందర్భాలన్నింటిలో కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అవన్నీ తప్పిపోవాలి, ఆ కష్టాలు తప్పిపోవాలి, ఆ నష్టాలు తప్పిపోవాలి, ఆ ఇరుకులు తప్పిపోవాలి, ఆ ఇబ్బందులు తప్పిపోవాలి అనేటువంటి విధంగా వారు ఉపవాసము ఉన్నారు. అతి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కోణములో కాకుండా మానవుడు తన స్వార్థాపేక్షత కొరకు ఉపవాసం ఉంటే దానిని దేవుడు ఖండించాడు. తన దోషముల విషయమై పశ్చాత్తాపపడకుండా, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడకుండా తను ఉపవాసం ఉంటే దానిని ఆయన ఖండించాడు. ఈ విషయాలు చదువుకుందాం. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్గా తెలియజేశాను. ఇవి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం మనము 58వ అధ్యాయము చదువుతున్నప్పుడు అక్కడ ఆయన తెలియజేసిన మాటలు ఏంటంటే, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము,
తమ దేవుని న్యాయ విధిని విడువక ఆ నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొన ఇచ్చ అంటే కోరిక కలిగి ఉన్నారు. కాబట్టి న్యాయమైన తీర్పు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షము కావలెనని ఇచ్చ అంటే కోరిక వారు కలిగి ఉన్నారు. బూరలు ఊదుతున్నారు అంటే పెద్ద శబ్దం చేస్తూ వారు అనేక వార్తలు వర్తమానాలు అందజేస్తూ ఉన్నారు. అయితే ఏంటి వారిలో ఉన్నటువంటిది? వారి పాపమును వారికి తెలియజేయి, వారు న్యాయమును విడిచిపెట్టి తిరిగేటువంటి దాన్ని వారికి తెలియజేయి. అది మొదట వారిలో నుండి దూరమైపోవాలి. అప్పుడు మాత్రమే వారి ప్రార్థన ఆలకింపబడుతుంది, వారి ఉపవాసం అంగీకరింపబడుతుంది. కాబట్టి వారు పాపాలు వదిలిపెట్టకుండా, న్యాయంగా నడుచుకోకుండా, నీతిగా నడుచుకోకుండా వారు ఉపవాసం ఉండి ఏమడుగుతున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని అడుగుతున్నారు. మేము ఈ రీతిగా ఉపవాసం ఉంటే నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని వారు అడుగుతున్నారు. కాబట్టి నీవు ఉండాల్సిన తీరులో నీవు ఉపవాసం ఉండకుండా మేము ఉపవాసం ఉంటే నీవెందుకు చూడడం లేదని వారు అడుగుతున్నారు. ఎలా ఉపవాసం ఉంటున్నావు నీవు? ఉపవాస దినమున మీరు వ్యాపారాలు, మీ పని బాటలు మీరు చేసుకుంటున్నారు, కఠినమైనటువంటి పనులు మీ దాసుల చేత చేయిస్తున్నారు, మీరు కలహపడుతూ గుద్దులాడుతూ అంటే తగాదాలు, ఒకరితో ఒకరు తగాదాలు వేస్తున్నారు. ఈ రీతిగా ఉంటూ మీరు ఉపవాసం ఉంటున్నారు. అట్టి ఉపవాసము నాకు ఇష్టము లేదు. అలా మీరు ఉపవాసం ఉంటే అది నాకు అంగీకారము కాదు. మీరు మీ ప్రాణములను ఆయాసపరచుకొని అన్నపానములు మానుకొని మీ పాపములను వదిలిపెట్టకుండా, మీరు న్యాయంగా నడుచుకోకుండా, మీరు నీతిగా నడుచుకోకుండా, మేము అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు అని మీరు అనుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి అంగీకారమైన ఉపవాసము కాదు. మొదట నీవు నీ దోషాలు, నీ పాపాలు, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి చెడు ఏదైనా దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత నిన్ను దుఃఖపరచుకుంటే నీ దుఃఖాన్ని దేవుడు చూస్తాడు, నిన్నైనా నన్నైనా దర్శిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే ప్రభు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా అదే విషయాలు మాట్లాడాడు అనే దాన్ని మీరు గుర్తించాలి. అలాగే మనము ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం కూడా చదువుతున్నప్పుడు అక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడు తన స్వార్థం కోసం ఉపవాసం ఉండేటువంటి దానిని ఖండిస్తాడు. 14వ అధ్యాయం మనం 10వ వచనం నుండి చదివితే, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగులాడుచు ఇచ్చగలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. అడ్డు లేకుండా తిరుగుతున్నారంటే అంటే అల్లరిచల్లగా తిరిగే వాళ్ళని మనం ఏమంటాం? వీడు అడ్డు ఆపు లేకుండా తిరుగుతున్నాడు అంటాం కదా. అంటే లెక్క పెట్టకుండా, పెద్దల మాట వినకుండా, కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినకుండా, గురువుల మాట వినకుండా తిరుగుతున్నటువంటి వారు వీడు అడ్డదిడ్డాలుగా తిరుగుతున్నాడు అని అంటాం. అదే ఇక్కడ ఆయన తెలియజేస్తున్నటువంటి మాట వాక్య భాగంలో చూస్తే, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారై ఉన్నారంటే కోరిక కలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును అని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాన్ని మార్చుకోకుండా, మన బ్రతుకులను మార్చుకోకుండా, మన స్థితిగతులను మార్చుకోకుండా, మనం పశ్చాత్తాపపడకుండా, ప్రాయశ్చిత్తము చేసుకోకుండా ఉపవాసం ఉంటే, అన్నపానములు ఒక పూట మానుకుంటే అది దేవునికి అంగీకారము కాదు. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు నీవు ఉపవాసము ఉండాలి. అప్పుడు నీ పాపములు ప్రాయశ్చిత్తం చేయబడిన తరువాత
నీ ఉపవాసం అంగీకరింపబడుతుంది. జకర్యా గ్రంథం మనం 7వ అధ్యాయం చదువుతుంటే అక్కడ కూడా ఆయన అదే విషయాలను మాట్లాడతాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీరు ఉపవాసం ఉండేది మీ మేలు కోరి ఉంటున్నారు, కానీ మీ తప్పులను సరిదిద్దుకునే విధంగా మీరు ఉపవాసం ఉండడము లేదు. మీ తప్పును సరిదిద్దుకోవడానికి మీరు పశ్చాత్తాపపడము లేదు. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవడం లేదు. మీ మేలు కొరకే మీరు ఈ కార్యాలు చేస్తున్నారు అనేటువంటి భావంతో కూడిన మాటలు అక్కడ తెలియజేయడం ప్రియమైన సహోదరులారా మనం గమనిస్తాం. కాబట్టి మన మేలు కోరి మనము ఏదో మనకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనము జీవితాన్ని మార్చుకోకుండా, దోషాలు వదిలిపెట్టకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా, మన జీవిత క్రమాన్ని మార్చుకోకుండా, దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తనలో మనం ఉంటూ ఉపవాసం ఉంటే అది దేవునికి అంగీకారము కాదు, ఆ ప్రార్థనకు జవాబు రాదు అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని రాదు అని అంటే, మనకు కీర్తనల గ్రంథములో దావీదు గారి యొక్క అనుభవం ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు తెలుసు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం మనం 10వ వచనము చదివితే, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి ఆశాస్పదుడనైతిని. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నారు. తను ఉపవాసం ఉంటే అది అతనికి ఏమైందంట? నిందాస్పదం, ఎగతాళైపోయింది. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జవాబు రాలేదు, తెలుసు కదా మనకు. 12వ అధ్యాయం రాజుల గ్రంథంలో ఆయన ఉరియా భార్యకు తనకు పుట్టిన బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి, కానీ బిడ్డ చనిపోయాడు. ఎందుకని జవాబు రాలేదు? దావీదు గారు చేసిన దోషం, పాపం. అది వదిలిపెట్టకుండా తను ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం అంగీకరింపబడలేదు. ఇది దావీదు జీవితం యొక్క అనుభవం. నేను ఉపవాసం ఉండి కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. అయ్యో, ఈయన ఉపవాసం ఉన్నాడు, బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు, ఈయన ఉపవాసం ఏమైపోయింది, బిడ్డ చచ్చిపోయాడే అని ఎగతాళి చేశారు నా పొరుగువారు. కాబట్టి నేను ఉపవాసం ఉండి కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రంగా కట్టుకుంటే వారికి హాస్యాస్పదుడనయ్యాను. వారు ఎగతాళి చేశారు నన్ను. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ఎగతాళి చేశారు. అయితే జవాబు రాకపోవడానికి కారణం నిన్ను నీవు ప్రాయశ్చిత్తము చేసుకోకపోవడం, నీ దోషాలు ఒప్పుకోకపోవడం, వాటిని వదిలిపెట్టకపోవడం నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అనే విషయాలు వాక్య భాగంలో ప్రియులారా మనకు కనపడుతున్నాయి. 35వ అధ్యాయంలో కూడా ఆయన తెలియజేసినటువంటి మాటలు మనము చూస్తాం. దావీదు గారు 13వ వచనంలో, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చెను. దేవుని ఎదలోనికి పోలే, దేవుని హృదయంలోకి వెళ్ళలే ప్రార్థన. ఎవరి హృదయంలోనికి వచ్చింది? మళ్ళా దావీదు దగ్గరికి వచ్చేసింది. ఎందుకని? తన దోషమును బట్టి, తన పాపమును ఒప్పుకోకుండా తను చేసినటువంటి కార్యమును. కాబట్టి వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకున్నాను నా బిడ్డ బ్రతికించబడ్డానికి, ఉపవాసం ఉండి ఆయాసపరచుకున్నాను, కానీ నా ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళలేదు, దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే నా దోషాలకు నేను ప్రాయశ్చిత్తము చేసుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్షేమం కొరకు, మన మేలు కొరకు మన జీవితాలను మార్చుకోకుండా అనపానములు ఒకరోజు మానుకొని మనం ప్రార్థన చేస్తే జవాబు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చింది అంటే ఒకవేళ దేవుడు నిన్ను సరిదిద్దడానికే వచ్చిందని చెప్పి నీవు ఒకవేళ ఆనందపడొచ్చేమో, కానీ దానికి కూడా దేవుడు ఒక జవాబు నీకు ఇవ్వడానికే ఒకవేళ ఇస్తే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకాన్ని తీస్తున్నాను. ఇది పాత నిబంధన ప్రకారంగా ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఏ ఏ సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారో ఆ ఉపవాసం కొన్ని సందర్భాల్లో అంగీకరింపబడడానికి కారణాలేంటో ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేశాను. ఇక నూతన నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి మత్తయి సువార్త మనం 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన ఒక ప్రశ్న అడిగారు. 9వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అని అడిగాడు. ఎవరు అడిగారు ఇది? బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వచ్చాడు కదా, ఒక 6 మాసాలు ముందుగా ఆయన జననమయ్యాడు. యేసు ప్రభు కంటే ముందుగా ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఆయన బ్యాప్టిజం ఇస్తూ కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చాడు కదా. మరి ఆయన శిష్యులు వెళ్ళి ప్రభుని అడిగారు, ఏమని? పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాం, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చెయ్యరు? ఏంటి కారణం? నీ శిష్యులు ఉపవాసం ఉండటం లేదేంటి? మేము ఉపవాసం ఉంటున్నాము, పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు, మీరు ఎందుకు ఉపవాసం చేయరు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? దుఃఖపడగలరా అంటే ఏంటి? ఉపవాసం అంటే దుఃఖపరచుకోవడం, ఆయాసపరచుకోవడం. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారు దుఃఖపరచుకొనగలరా? పెండ్లి కుమారుడు ఎవరండి? యేసు ప్రభు. పెండ్లింటి వారు ఎవరు? మనం. మరి మనము క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము దుఃఖపరచుకోవాల్సిన అవసరము లేదు. క్రీస్తుకు మనము దూరమైనప్పుడు, ఆయన చట్టానికి మనం దూరమైనప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనము అన్నపానములు మానుకొని ఒక అనుభూతిలోనికి వెళ్ళిపోయి, ప్రభా నా దోషాలు నువ్వు క్షమించు అని మనం ఆయనను అడగాలి. దేవునితో మన అనుబంధాన్ని క్రమంగా సక్రమంగా గడుపుకుంటున్నప్పుడు మన ప్రాణములను ఆయాసపరచుకోవాలనేది దేవుని ఉద్దేశము కాదు. మనం ఆయన మార్గాన్ని తప్పిపోయినప్పుడు మాత్రమే ఆ మార్గాన్ని మరలా సరిచేసుకోవడానికి, క్రమంలోనికి రావడానికి మనము దుఃఖపడాలి, వేదన పడాలి. మన బిడ్డ అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు, వాడిని మనం దండించాము, వాడు అడిగి అన్నపానములు మానుకుంటాడు, మరలా వాడిని మనం బుజ్జగించి తీసుకొని వచ్చి మనం వానికి ఆహారము పెడతాం. అయితే వాడు అల్లరి చిల్లరిగా తిరగలేదు, వాడిని మనం దండించలేదు, వాడు ఎందుకు అలుగుతాడు? వాడు ఎందుకు మనకు దూరంగా ఉంటాడు? ఉండడు కదా. క్రీస్తుతో మన అనుబంధాన్ని గడుపుకుంటున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దుఃఖపరచుకోవాల్సిన అవసరం లేదు, లేక మనము ప్రాణములను ఆయాసపరచుకోవాల్సిన అవసరము లేదు అనేటువంటి విషయాలను యేసు ప్రభు జ్ఞాపకానికి తెస్తాడు. మన కష్టకాలాల్లో, మన బాధలలో, మన వీటిలో కాదు, మన దోషములను ఒప్పుకోవడానికి మనము దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మన దోషాలు ఒప్పుకొని దేవుని దగ్గర మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉపవాసం ఉండి, ప్రభా నాకు ఈ కష్టం ఉంది తొలగించు, ఆ బాధ ఉంది తొలగించు, ఈ వ్యాధి ఉంది తొలగించు, ఆ నష్టం ఉంది తొలగించు అంటే అది జరగదు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాటగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము గ్రహించాలి అనే విషయాన్ని గుర్తుకు తెస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో కూడా తెలియజేస్తాడు. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయంలో ఆయన తెలియజేసినటువంటి మాటలు కూడా మనకు తెలియజేస్తాడు. 5వ వచనం నుండి ఒకవేళ మనము ఆ మాట కాదమ్మా, ఒకవేళ మనం 16వ వచనం చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేశ్యదారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటాడు. ఉపవాసం మనం చేసేటప్పుడు ఇతరులకు తెలియాలి, మనల్ని మనం ఇతరులకు తెలియజేసుకుంటే అబ్బా వారు ఉపవాసం ఉన్నారు అనేటువంటి విధంగా వారు మనల్ని మెచ్చుకుంటారు అని అనుకుంటాం.
కానీ మనుషుల మెప్పు మనకు అవసరము లేదు, దేవుని మెప్పు మనకు కావాలి. కొందరు ఉపవాసం ఉన్నప్పుడు, ఏం బ్రదర్ కొంచెం నీరసంగా ఉన్నారంటే, ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి అంటారు కదా. ఈరోజు కొంచెం మీరు నీరసంగా కనపడుతున్నారే అంటే, నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉపవాసం ఉన్నావని వారు గ్రహించడానికి. అప్పుడు పాస్టర్ గారు చాలా బాగా ఉపవాసం, లేకపోతే పలానా బాగా ఉపవాసం ఉందని వాళ్ళు మెచ్చుకుంటారు అనే విధంగా చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. మనం ఉపవాసము చేయనప్పుడు ఇతరులకు మనం కనపడాలని కాదు, దేవునికి మాత్రమే మన ఉపవాసం లేక మనము దుఃఖపరచుకునేది కనపడాలి. ఆ దేవుని దగ్గర మనం దుఃఖపరచుకునేటువంటి సందర్భం ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తము చేసుకోవడం, పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవడం, ఆ పాపాలు క్షమించబడ్డానికి మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని ఎదలోనికి వెళుతుంది. దేవుని ఎదలోనికి వెళితే దేవుడు మనల్ని దర్శించి మనలను పవిత్రులనుగా చేస్తాడు, మన దోషాలు తీసివేస్తాడు. అప్పుడు ప్రభుతో మనతో ఆయనకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడినప్పుడు భూ సంబంధమైన ఏ సమస్యలు నీ మీదికైనా నా మీదికైనా రాకుండా ఆయన తన కాపుదలను ఉంచుతాడు, తన సహాయాన్ని ఉంచుతాడు, తన భద్రతను ఉంచుతాడు. అలా కాకుండా మనం ప్రార్థన చేస్తే అది మనకు నిందాస్పదమే అవుతుంది. మహాభక్తుడు దావీదు గారు తను పాపం చేసిన తర్వాత తను ఉపవాసం ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. తన దోషం మొదట క్షమించబడాలి, ఆ దోషం క్షమించబడాలి. అప్పుడు ఆయన 51వ కీర్తన వ్రాశాడు. దేవా, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఆ 51వ కీర్తన ఆయన వ్రాస్తున్నప్పుడు తన ఇంటిలో దొర్లి ఏడుస్తూ ఆ కీర్తన వ్రాశాడంట దావీదు గారు. అంటే ఉరియా భార్యతో తను దోషం చేసిన తరువాత, తన దోషం తనకు నాతాను ప్రవక్త ద్వారా తెలిసిన తరువాత, తన దోషమును బట్టి తన ప్రార్థనకు జవాబు రాకపోయిన తరువాత తన ఇంటిలో దొర్లి ఏడుస్తూ దావీదు గారు ఆ కీర్తన వ్రాశాడంట. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు, నా పాపాలు నాకు అర్థమైపోయాయి, నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి అర్థమైంది. ఇలా తను పశ్చాత్తాపపడి దుఃఖపడి ఏడ్చి కన్నీరు విడిచి తన ఇంటిలో ఆయన దొర్లి ఏడ్చి ఆ కీర్తన వ్రాస్తే దేవుడు మరలా దావీదు గారిని తన భక్తునిగా స్వీకరించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరందరూ కూడా మొదట మీరు ఉపవాసం ఉండాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే, ఇంకా ఒకవేళ పాప క్షమాపణ పొందని వారు ఈ సందర్భంలో ఉంటే, మీరు పాప క్షమాపణ పొందకుండా ఉపవాసం ఉండి మీ కుటుంబ సమస్యలో, మీ కుటుంబ ఇక్కట్లో కష్టాలు నష్టాలు తొలగిపోవాలి అని అంటే అవి జరగవు. మొదట నీ పాపాల నిమిత్తం, నీ పాపాలు క్షమింపబడు నిమిత్తం నీవు కన్నీరు గార్చు, దుఃఖపడు, ఏడ్చు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను పవిత్రుని చేస్తాడు, ప్రభు బిడ్డగా స్వీకరిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ లభించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటల చేత ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2వ దినం ఈ కార్యక్రమంలో ప్రియబిడలతో మీరు మాట్లాడిన మాటలు వారి అంతరంగ జీవితానికి ఒక నూతనమైన ప్రబోధాన్ని అందించడానికి, మీరు నీరు కట్టి ఫలింపజేసేటువంటి విధంగా ఈ వాక్యము వారు మంచి నేలలో పడిన విత్తనములాగా ఫలించడానికి కృప చూపుమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా,